జై గురుదేవదత్త. ఈ వీడియోలో సర్ప ఆరాధన ఎందుకు చేయాలి, సర్ప ఆరాధన వల్ల కలిగే ఫలితాలు ఏంటన్నది మీకు తెలియజేస్తాను. మానవ శరీరం అనే పుట్టకి 9 రంధ్రాలు ఉంటాయి. వీటినే నవరంధ్రాలని అంటారు. మానవ శరీరంలో అనేక వేల నాడులతో నిండి ఉన్న వెన్నెముకని వెన్నుపాము అని కూడా అంటారు. ఇందులో కుండలిని శక్తి మూలాధారంలో పాము ఆకారంలో ఉంటుందని చెప్పి మనకి పతంజలి యోగ శాస్త్రం చెబుతోంది. ఆ శక్తికి ప్రతిరూపంగా బాహ్యంలో ఉండే సర్పాలను ఆరాధన చేసినట్లయితే, అలాగే సర్ప విగ్రహాలకి నాగుల చవితి రోజున గాని నాగ పంచమి రోజు గాని స్వచ్ఛమైన ఆవు పాలతో సర్ప విగ్రహాలకు గనక అభిషేకం చేస్తే, బాహ్యంగా చేసే ఈ అభిషేకం వల్ల, సర్ప పూజల వల్ల ఆంతరంగికంగా మనలో నిద్రాణ స్థితిలో సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తి ప్రచోదనమవుతుంది. మన దోషాలు దుర్గుణాలు శాంతిస్తాయి. సత్వగుణం అనేది మనలో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. శారీరక ఆరోగ్యం కలుగుతుంది. సర్ప దోషాలు కూడా శాంతిస్తాయి. అందువల్ల మనం సర్పదేవతల్ని మనం పూజించాలి. ఇక మనకున్న 27 నక్షత్రాలలో 5 నక్షత్రాలు సర్ప నక్షత్రాలుగా మనకి తెలియజేశారు. అందులో ఆరుద్ర, ఆశ్లేష, మూల, పూర్వభాద్ర, పూర్వాషాఢ ఈ 5 నక్షత్రాలు సర్ప నక్షత్రాలు. అసలు సర్పము అంటేనే కదిలేది, పాకేది అని అర్థం అన్నమాట. అంటే నాగము అంటే నా అగా, ఇది నాగహ అంటే ఎల్లప్పుడూ కదులుతూ ఉండేది. అందుకే అన్నిటికంటే వేగంగా కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి కాలానికి మరో పేరు కాలనాగు అని పేరు కూడా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కాలసర్ప సర్పదోషాలు ఉన్నట్లయితే కనుక జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వివాహము, సంతానము వంటి ముఖ్యమైన జీవన ఘట్టాలలో మనకి అవరోధం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో శుద్ధ చవితికి అంటే నాగుల చవితి రోజున, అలాగే నాగ పంచమి రోజున కూడా సర్పదేవతలను ఆరాధించమని మనకు మహర్షులు తెలియజేశారు. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణం కూడా సర్పమే. కాబట్టి నాగులను ఆరాధించడం వల్ల హరిహరుల్ని సేవించిన ఫలితం దక్కుతుంది. చవితి నాడు గనక సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, ముఖ్యంగా చెవుడు, చర్మ సంబంధమైన అనారోగ్యాలు, కీళ్ల నొప్పులు వంటి రోగాలు తగ్గడమే కాకుండా వైవాహిక దాంపత్య దోషాలు తొలగుతాయి. గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. ఈరోజు జపించవలసిన సర్పమంత్రం ఓం ఉరగేశ్వరాయ నమః. జై గురుదేవదత్త.